థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ పునరుద్ధానపు దినమున. అగ్ని జ్వాలల వంటి కన్నులతో, అపరంజిని పోలిన పాదములతో, సూర్యకాంతి తేజో మహిమతో, రెండించెల వాడి కలిగిన ఖడ్గముతో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభు. ఈ సమయంలో నీకే మహిమ కలుగును గాక. మీరు మా మధ్యలోనికి రండి. ఇదిగో నాయన, ఇశ్రాయేలు ప్రజలు మిమ్మల్ని స్తుతించినప్పుడు, మిమ్మల్ని ఆరాధించినప్పుడు వారి మధ్యలో మీరు సంచరించిన దేవుడు. ఇదిగో నాయన ప్రభువా, ఈ దినంలో నాయన, ఈ అంత్య దినాలలో, ఈ చివరి రోజుల్లో మీ ఆత్మ కార్యము బహుబలముగా జరిగేలాగున మీ ఎంతో మంది ఆత్మలను ప్రేరేపిస్తున్నావు నాయన. నీకు స్తోత్రం. మీ ఆత్మ సహాయం మాకు కావాలి. మీ సహాయం మాకు దయచేయండి ప్రభు. నీకే కృతజ్ఞతాస్తుతులు, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ పునరుద్ధానపు దినమున ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై మీ సన్నిధిని ఉంచండి. మీ ఆత్మ కార్యమును జరిపించండి. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానము చేతనైనను ఏది జరగొద్దు ప్రభువా. మీ ఆత్మ ద్వారానే ప్రతి కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, అపోస్తులు మేడగదిలో ఉన్నప్పుడు ఏ అభిషేకమును అయితే దించినావో ప్రభువా, ఈ లైవ్ కార్యక్రమం అంతా కూడా అదే అనాయింటింగ్ తోని నడిపించాలి ప్రభువా. అంటే రీతిగా నడిపించమని కోరుకుంటున్నాను. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్రాలు ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమం చూడుటకు అనేకులను ప్రేరేపించండి. వాతావరణాన్ని, ప్రతి సౌండ్ బాక్స్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. మీరు ఇచ్చిన ఈ యొక్క ప్రత్యక్షత ప్రతి బిడ్డల హృదయాలలో నిలిచి ఉండే కృపను దయచేయమని, మీ ఆత్మను మా మధ్యలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్తమును మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా సంఘం తరపున, మా కుటుంబం తరపున, మా మినిస్ట్రీ తరపున అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమము ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గడిచిన వారం నుంచి మిమ్మల్ని కాచి కాపాడుతూ ఆయన కృపారెక్కల చాటున భద్రపరుస్తున్న ఆ విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని రక్తంలో కడగబడిన జనాంగము. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు అన్యజనులలో నుంచి మనల్ని వేరుపరిచి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనము అంత యోగ్యత కలిగిన వారము. హల్లెలూయా. అయితే ఈ దినాంశము క్రీస్తు రక్తంలో కడగబడుట. క్రీస్తు రక్తంలో ప్రతి ఒక్క విశ్వాసి ఈ దినాలలో యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళు ఎంతో మంది, అనేకులు దేవుని రక్తంలో కడగబడిన వాళ్ళు ఉన్నారు. అన్యజనులని కూడా ఎంతో మందిని దేవుడు ఆయన రక్తము ద్వారా కడిగి వేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనము చూసినట్లయితే మన తాతల కాలంలో వారు విగ్రహాల దగ్గర బలులు అర్పిస్తూ ఉండేవారు. దాని ద్వారా వారు చేసిన పాపానికి, వారి మీద ఉన్న శాపము అంతా కూడా కొట్టివేయబడుతుంది అని వారు ఎన్నో మార్లు వారు ఆ విగ్రహాల దగ్గర శ్రేష్టమైన బలి అర్పణ
అర్పిస్తూ ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక పరిశుద్ధుని మానవుడు యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ దొరుకుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఈ దినాలలో అన్య జనాంగము చూస్తూ ఉన్నాం. వారు పడుతున్న ప్రయాసమంతా కూడా వ్యర్థమైపోతుంది. వారు దేవునికి మొరపెడుతున్నారు, వారు ఆరాధించే దైవాలకి ప్రార్థిస్తున్నారు. మా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఎన్నో విగ్రహాల దగ్గర బలి అర్పిస్తూ ఉన్నారు. నా శాపాలు కొట్టివేయబడతాయి అని విగ్రహాల దగ్గర బలి అర్పిస్తూ ఉన్నారు. బలి అర్పించిన తర్వాత మా జీవితం అంతా కూడా ఆశీర్వాదకరముగా ఉంటుంది. పాపము తుడిచివేయబడుతుంది, శాపము కొట్టివేయబడుతుంది. నేను దేవునికి బలి అర్పించాను కాబట్టి నా జీవితం అంతా, నా పిల్లల భవిష్యత్ అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది అని ఎంతో మంది వారి హృదయాలలో అన్య జనాంగులు తలంచుచూ ఉన్నారు. అయితే వారు ఈ బలి అర్పించిన తర్వాత వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఏమాత్రము కూడా మార్పు చెందవు. అదే శోధనను అనుభవిస్తారు, అదే అనారోగ్యాన్ని అనుభవిస్తారు. వారి కుటుంబంలో అదే అసమాధానం ఎదురవుతూ ఉంటుంది. వారికి శాపానికి, పాపానికి ఇంకా కూడా బానిసత్వం అయిపోతూ ఉంటారు. వాళ్ళలో ఏ మార్పు కూడా కనపడదు. హల్లెలూయా. ఈ ప్రక్రియ జరుగుతూ ఎంతో మంది దేవుని రక్తంలో కడగబడని జనాంగం అంతా కూడా ప్రస్తుత దినాలలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. వారి పాపములో మునిగిపోతున్నారు, శాపంలో మునిగిపోతున్నారు. భార్య భర్తల మధ్య గొడవలు, కుటుంబంలో ఐక్యత లేకపోవడము, సమాధానం లేకపోవడము, ఎంత కష్టపడి సంపాదించినా ఆ యొక్క సంపాదన అంతా కూడా వారు తినలేని పరిస్థితి, వారి జీవితంలో తృప్తి లేని పరిస్థితి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ డబ్బున్న అధికారి, చాలా డబ్బున్న ఒక వ్యక్తి, దేవుని నమ్మిన ఒక వ్యక్తితోనే ఆయన బాధలు మొత్తం చెప్పుకుంటున్నాడు. ఆ బాధలు ఏంటివంటే, నేను ఎంతో సంపాదించినా, నా పిల్లల్ని ఎంతగానో ప్రేమించి వారిని గొప్ప చదువులు చదివించిన, ఇప్పుడు నాకు ఆ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయినారు. నా పిల్లలు, నా భార్యనేమో చనిపోయింది. నా దగ్గర చూస్తే చాలా ధనం ఉన్నది, ఎంతో డబ్బున్నది. నేనేమి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నా. నా హృదయంలో నెమ్మది అనేది లేదు. ఎన్నో పూజలు చేస్తున్నా, ఎన్నో వ్రతాలు చేస్తున్నా, కానీ నాకు సమాధానం అనేది రావట్లేదు. నా జీవితం అంతా కూడా ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. పిల్లలేమో అమెరికాలో సెటిల్ అయిపోయారు, కనీసం ఫోన్ చేయట్లేరు. భార్యనేమో చనిపోయింది, నాకు పెద్ద ఇల్లు ఉంది, నేను కూర్చొని తినేంత సంపాదన నేను సంపాదించుకున్నాను. కానీ నాకు ఒకటి కొదువగా ఉన్నది. నేను దేనికోసము పరిగెడుతున్నాను అంటే, నా హృదయంలో శాంతి కావాలి, సమాధానము కావాలి, నెమ్మది కావాలి అని ఎంతో మంది దగ్గరికి వెళ్ళినాను, కానీ నాకు దొరకట్లే. అందుకే దేవుడు నమ్ముకున్న ఆ విశ్వాసి అన్న మాట, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని మా దేవుడు చెప్తున్నాడు. అంటే
నీకు హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానము లేకపోవడానికి గల కారణము నీకు పాపము అనేది కొట్టివేయబడలే, శాపము అనేది తీసివేయబడలే. అవి ఉండడమును బట్టి, నీ హృదయంలో చీకటి ఉండడమును బట్టి, చీకటి మేఘాలు నీ కుటుంబంలో కమ్ముకోవడాన్ని బట్టి నీకు సమాధానము దొరకట్లేదు, శాంతి దొరకట్లేదు. డబ్బు ఉంటేనే అని చాలా మంది అదే అనుకుంటారు, డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అని అనుకుంటారు. కానీ డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి దినాలలో ఏ విధంగా ఉందంటే, రోగాలతోని, శాపాలతోని, గలిబిలితోని, ఎప్పుడు కూడా భయాందోళనతోని, సమాధానం లేని పరిస్థితుల్లో ఎంతో మంది జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే, పాపము, శాపము కొట్టివేయబడలే. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు భూమిని, ఆకాశాన్ని సృష్టించినప్పుడు మానవ జాతిని సృష్టించాడు. మానవ జాతిని సృష్టించినప్పుడు అందులో మొదటిగా ఆదాము, హవ్వను సృష్టించాడు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముతోని సహవాసము చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే అప్పుడు ఆదాముకి పాపం అనేది తెలవదు. హల్లెలూయా. పాపం అనేది తెలవదు, హవ్వకి పాపం అనేది తెలవదు. అప్పుడు పాపము మానవుని యొక్క జీవితాలలోనికి రాలేదు. దేవుడు ఆదాముకి, హవ్వకి ఎంతో ఏ కష్టము లేకుండా, ఏ మృగాలు హాని చెయ్యనీయకుండా సమస్తమును దేవుడిచ్చినాడు. ఆదాముకి, హవ్వకి ఎన్నో ఫలాలను ఇచ్చినాడు, ఎన్నో కూరగాయలను ఇచ్చినాడు, ప్రకృతిని ఇచ్చినాడు. ఎటువంటి వరదలు లేవు, ఎటువంటి తుఫానులు లేవు, ఎటువంటి సునామీలు లేవు. అందరూ సంతోషంగా ఆ ఆదాము, హవ్వ జీవిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు, నీవు ఇప్పుడు అమాయకుడుగా ఉన్నావు ఆదాము, నీవు నీ జీవితం అంతా కూడా అదే విధముగా కొనసాగించు. నీ మనస్సు ఏ విధముగా ఉన్నదంటే, ఆదాము చిన్న పిల్లవాడి మనస్సు వలె ఉన్నది. నువ్వు అదే విధముగా కొనసాగించు. నీకు ఎన్నో ఫలాలు ఇచ్చిన, ఎన్నో కూరగాయలు ఇచ్చిన, ఎన్నో పండ్లు ఇచ్చిన, దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా నన్ను స్తుతిస్తూ, నన్ను ఆరాధిస్తూ నీ జీవితాన్ని చిన్న పిల్లల వలె నీ మనస్సు ఉన్నది, అదే విధంగా నీ జీవితాన్ని కొనసాగించు. కానీ నీవు ఆ యొక్క వృక్షానికి కాసిన ఫలాన్ని నీవు తినవద్దు. ఒకవేళ నీవు అది తిన్నట్లయితే నువ్వు నిశ్చయంగా చనిపోతావు. హల్లెలూయా. నిశ్చయంగా చనిపోతావు అని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదాముకి హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే ఒక దినము వచ్చినప్పుడు హవ్వ ప్రేరేపణ ద్వారా ఈ ఆదాము ఆ యొక్క పండుని, దేవుడు ఏ పండునైతే తినవద్దు అన్నాడో ఆ పండును తినడం జరిగింది. దానిని బట్టి వారిలోకి పాపం అనేది ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. ఆదాముతోనూ హవ్వతోనూ దేవుడు, ఓ జీసస్, హల్లెలూయా, ఆదాముతోనూ హవ్వతోని గడపడానికి ఆ దేవాది దేవుడు ఏదేను తోటలోకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని చూసి భయపడి దాచుకుంటున్నారు. వారు వారి శరీరాలని దాచుకుంటున్నారు, వారి హృదయాలను దాచుకొని ఒక చెట్టు పొదలలో దాచుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు, ఆదాము నీవెక్కడ ఉన్నావు అని అనగానే, నేను ఈ చెట్లు పొదలలో ఉన్నాను అని సెలవిస్తాడు. అప్పుడు దేవుడికి అర్థమవుతుంది, తినకూడని పండు నీవు తిన్నావు, నువ్వు ఇప్పుడు నా ఎదుట రాలేకపోతున్నావు. హల్లెలూయా. తినకూడని పండు నువ్వు తిన్నావు, ఇప్పుడు నా ఎదుట నువ్వు రాలేకపోతున్నావు. కాబట్టి దేవుడు వారి హృదయంలోకి పాపము రాగానే ఎంతగానో వేదన పడ్డాడు. వారు పాపానికి, వారి హృదయంలోనికి పాపము రాగానే ఎంతగానో దుఃఖించినాడు, ఎంతగానో ఏడ్చినాడు. థ్యాంక్ యూ జీసస్.
పరలోకము జీసస్ మహాంతి ఎంతగానో దుఃఖించినాడు, ఎంతగానో వేదన పడినాడు. వారి హృదయంలో పాపం అనేది నిండుకోవడమును బట్టి, చెప్పిన మాట వాళ్ళు లోబడకపోవడాన్ని బట్టి దేవునికి దూరమైపోయినారు. తద్వారా దేవుడితో సహవాసాన్ని, దేవుడితో ఉన్న ఆ బంధాన్ని పాపము అనేది తెంపివేసింది. ఇక అదంతా జరిగిన తర్వాత ఈ ఆదాము దేవుడితోనే అంటున్నాడు, తన పాపముని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఈ ఆదాము నేను చెయ్యలేదు అని తన అతిక్రమములను దాచుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయము చూద్దాము. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ ఆదాము చేసిన పొరపాటు, పాపము చేసినాడు. పాపము చేసి దేవుని దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకోలే. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, ఆ పండును నీవు తినవద్దు అని. అయితే తినకూడని పండుని నీవు తిన్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈయన ఆజ్ఞని అతిక్రమించినాడు. అదేవిధంగా ఆజ్ఞని అతిక్రమించడమే కాకుండా తను పాపాన్ని కప్పిపుచ్చినాడు. దేవుడికి ఇంకా బాధ వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బాధని బట్టి దేవుడు ఏమి చేయలేని పరిస్థితి, ఆ ఆదాముకి ఏమి చేయలేని పరిస్థితి. ఆజ్ఞని అతిక్రమించినాడు. అదే విధముగా తను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడు. దానిని బట్టి దేవుడు ఏమి చేయలేని పరిస్థితిలో దేవుని యొక్క ఉగ్రత అనేది ఆదాము మీదకి రావడం చెందింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఆదామును బట్టి, హవ్వను బట్టి ఎంతగానో ఏడ్చినాడు. వారు సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి వారికి సకలము సమృద్ధిని ఇచ్చినారు. కానీ పాపానికి వారు బానిసత్వమైనారు అని దేవుడు ఎంతగానో దుఃఖించినాడు, ఎంతగానో వేదన పడ్డాడు. అయితే ఇక మానవుని జాతి అంతా కూడా పెరిగిపోతున్న క్రమంలో పాపము కూడా పెరిగిపోతూ ఉన్నది. ఆ పెరిగిపోతున్న ఆ సమయంలో దేవుడు, నేను ఆదాము వలె భూమి మీదకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని దేవాది దేవునితోనే అంటాడు. నేను ఆదాము వలె, ఒక మానవుని వలె భూలోకానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని భూలోకానికి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మనము చేసిన ప్రతి పాపము, మానవుడు చేసిన ప్రతి పాపము యేసుక్రీస్తు ప్రభు మీద వేసుకున్నాడు. ఆయనే దేవుడు నరవతార రూపమెత్తి ఈ భూలోకానికి వచ్చి మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకోవడం జరిగింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుతున్నవనియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి మన మీద పాపము నిలిచి ఉన్నది, మన మీద శాపము నిలిచి ఉన్నది. ఈ పాపము, ఈ శాపము అంతా కూడా కొట్టివేయబడాలి అంటే మానవుడు భూలోకానికి మానవుని రూపాన్ని ధరించుకొని దేవుడు భూలోకానికి రావాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే హిందువులలో ఒక శ్లోకం ఉంటుంది తాండవ మహాభారతంలో, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యక్యం తద్ రక్తం పరమాత్మేన పుణ్యయానం బలియాగమని. ఆనాడు ఋషిమనులు తపస్సులు చేస్తూ ఉండేవారు. ఋషిమనులకు తెలుసు మా పాపము తొలగిపోవట్లేదు, మేము మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక ఒక పరిశుద్ధుని రక్తము వలన మా పాపాలు అన్నీ కూడా కొట్టివేయబడతాయి, మా శాపాలు అన్నీ కూడా తుడిచివేయబడతాయి అని ఆనాడు ఋషిమనులు తపస్సు చేస్తూ ఉన్నారు. మా పాపాలన్నీ కూడా, మా చీకటి బంధకాలన్నీ కూడా తెగిపోవాలి అని వారు పరిశుద్ధుడి కోసము, పాపము ఎరుగని ఆ పరిశుద్ధుని కోసము తపస్సులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా తపస్సు చేస్తున్న క్రమంలో దేవుడే మానవుని రూపము ధరించుకొని ఈ భూలోకానికి వచ్చినాడు. ఆయనని ప్రతి పాపము కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీవు ఆయన రక్తంలో కడగబడితే నీకున్న సమస్య అంతా కూడా మొదటిగా తొలగిపోబడుతుంది. నీవు ఆయన రక్తంలో కడిగి వేయబడితే నీకు సమాధానము, ఆయన రక్తంలో కడిగి వేయబడితే నీకు శాంతి, నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరముగా. నీవు అనుకుంటున్నావు ఎవరికి హాని చేయలేదు కదా, నాకెందుకు ఈ జీవితం ఇంత పరిస్థితి, నేను ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు, నేను అబద్ధమైన మాటలు కూడా పలకలేదు, కానీ నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఈ విధముగా ఉన్నది అంటే తరతరాల నుంచి చుట్టుకున్న శాపం అది. ఆ శాపము ఎప్పుడు కొట్టివేయబడతాదంటే నీవు పరిశుద్ధుని రక్తంలో కడిగివేయబడినప్పుడు, పరిశుద్ధుని రక్తంలో కడిగివేయబడినప్పుడు నీ పాపము, నీ వేదన, నీ కష్టాలు, నీ ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబ సమస్య అన్ని కూడా మారిపోతాయి. నీ జీవితం అంతా కూడా టర్న్ అయిపోతుంది. పరిశుద్ధుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూలోకానికి ఏ విధంగా వచ్చినాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే నిత్యునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు మనుష్యుని పోలికగా పుట్టినాడు. దాసుని
స్వరూపము ధరించుకొని తన్ను తాను ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా నీ కోసము నా కోసము రక్తుడుగా అయిపోయినాడు. నీ జీవితంలో ఈ దినాలలో కష్టాల బాటలో, శ్రమల బాటలో నీవు వెళుతున్నావు. నీ పరిస్థితి మొత్తం కూడా తారుమారైపోతుంది. నీ జీవితంలో నీవు ఒకటి అనుకుంటున్నావు, కానీ ఇంకొకటి జరుగుతుంది. నీ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆశపడి ఎన్నో పూజలు చేస్తున్నావు, కానీ అంతా కూడా తారుమారైపోతుంది. అంతా కూడా చేజారిపోతున్నది. దీనన్నిటికీ ఒకటి పరిష్కారం బిడ్డ. ప్రభువు నీతోని మాట్లాడుతున్నాడు. ఆ సర్వశక్తుడైన దేవాది దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. నీ పాపము నుండి నీవు వేరైపోవాలి. ఆ శాపము, పాపము అంతా కూడా కొట్టివేయబడాలి. కొట్టివేయబడాలి అంటే నీవు దేవుని రక్తంలో కడగబడాలి. దేవుని రక్తంలో నీవు కడగబడితే నీలో ఉన్న పాపము, శాపము అంతా కూడా కొట్టివేయబడుతుంది. ఎందుకంటే నీవు శాపంలోనే, పాపంలోనే జీవించినావు. శాపంలో, పాపంలో ఉన్నప్పుడే నీ తల్లి గర్భం ధరించింది. ఆ శాపము చుట్టుకున్నది, పాపము చుట్టుకున్నది. తరతరాల నుంచి వస్తున్న శాపము నుంచి నీకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నీవు కడగబడినప్పుడే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నీవు విశ్వసించాలి. ఆయన ద్వారా నీకు మోక్షము కలుగుతుంది అని నమ్మాలి. ఆయన రక్తము ద్వారా నీకు పాపానికి విడుదల, శాపము నుండి విడుదల అని నువ్వు విశ్వసించాలి. హల్లెలూయా. ఎందుకంటే నీవు బాధతోని, వేదన ముందుకు వెళ్ళడము అది దేవుని చిత్తము కాదు. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే నువ్వు సంతోషంగా ఉండడం కోసము నీ కోసం ఒక శ్రేష్టమైన బహుమానాన్ని ఇచ్చినాడు. అది నువ్వు ఎరగక నీ జీవితం అంతా కూడా కష్టాల బాటలో, శ్రమల బాటలో నీవు ముందుకు వెళ్ళిపోతున్నావు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. ఆ పవిత్రమైన ఆత్మ నీతోని మాట్లాడుతున్నది. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేసాయి. నీలో ఉన్న ప్రతి పాపము కొట్టివేయబడాలి అంటే దేవుని రక్తంలో కడగబడాలి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ పవిత్రాత్మ నామములో నువ్వు బాప్తిసము తీసుకుంటే నీవు దేవుని రక్తంలో కడగబడతావు. నీ మీద ఉన్న శాపము, నీ పిల్లల మీద ఉన్న శాపము, నీ కుటుంబం మీద ఉన్న పాపము, శాపము, ఆ చీకటి మేఘాలు మొత్తము కూడా తొలగిపోయి దేవుని యొక్క దైవ దీవెనను నీవు పొందుకుంటావు. ఈ దినాలలో ఎంతో మంది మారు మనసు పొందుకొని కూడా పాపపు మార్గాన్ని ఎంచుకొని శ్రమ అనుభవిస్తున్న పరిస్థితులు ఎంతో మందికి ఎదురవుతున్నది. మారు మనసు పొందుకొని బాప్తిజము తీసుకొని సాతాను పెట్టే శోధనల వల్ల ఇంకా పాపపు మార్గంలోనే నడుస్తూ కొత్త కొత్త కష్టాలన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటున్నావు. నేను ప్రభు మాట్లాడుతున్నా నీతో. నీవు పాపము నుండి వేరైపోవాలి. పూర్తిగా ఆ బానిసత్వం నుండి వేరైపోవాలి. పాపం అనే బానిసత్వం నుండి వేరైపోవాలి. నీ జీవితాన్ని ఆశపడుతున్నాడు దేవుడు. నీ కుటుంబ పరిస్థితులను చక్కబెట్టాలని ఆశపడుతున్నాడు దేవుడు.
ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు చనిపోయే ముందు నీ కోసం ఎంతో భూములు ఆస్తులను సంపాదించి ఇచ్చిపోతారు. అదే విధముగా దేవాది దేవుడు ఆ పరమ తండ్రి నిన్ను ప్రేమించి నీకు మంచి ఆస్తిని ఇచ్చినాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన నీ కోసము కల్వరి శిలువలో మరణించినాడు. నువ్వు నరకానికి పోవడం ఇష్టం లేక మోక్ష మార్గానికి వెళ్ళాలని, ఆయన రక్తంలో కడిపేయబడాలి అని, ఆయన ఆత్మతో నింపబడాలి అని, సత్యమైన మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కోసము. ఆదామును అది ఆనాడు ఎంత దుఃఖపరిచినాడో, ఆదాము ప్రవర్తన వల్ల దేవుడు ఎంత దుఃఖపడినాడో, నీ ప్రవర్తన వల్ల కూడా దేవుడు దుఃఖపడకూడదు. నీ ప్రవర్తన వల్ల దేవుడు సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. మనము నమ్మకస్తులము కాకపోయినప్పటికీ దేవుడు నమ్మకస్తుడు. ఆయన నిన్ను నమ్ముతున్నాడు. ఎందుకంటే ఎప్పటికైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. ఆకాశంలో నుంచి చూస్తూ, నా బిడ్డ ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుంది, నా ప్రేమని తెలుసుకుంటది, నా త్యాగాన్ని తెలుసుకుంటది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతమంది జీవితాలలో వారు ఎటు వెళుతున్నారో వారికి అర్థం కాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారు ఎటు వెళ్ళిపోతున్నారో, నా భవిష్యత్తు ఎట్టిపోతుందో, ఉదయం లేస్తున్నా, తింటున్నా, బయట వెళ్తున్నా, తిరుగుతున్నా, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, ఉద్యోగం లేదు, ఇంకా ఎంతకాలం నాకు బ్రతుకు అని కొన్ని సార్లు నీలో నువ్వే ఎదుగుదల లేదని నీలో నువ్వే కుమిలిపోతున్నావు. ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. కానీ గమనించి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నా బిడ్డ నా దగ్గరికి మనపూర్వకంగా, హృదయపూర్వకంగా ఎప్పుడు నా దగ్గరికి వస్తుందా, నా బిడ్డని ఎప్పుడు నీ గొప్పవాడిని చేయాలా అని ఎదురు చూస్తున్నాడు. ఈ దినం నీ భవిష్యత్తు ఎదగట్లేదు. ఈ దినం నువ్వు ఎంత కష్టపడినా ఆ ప్రతిఫలం నువ్వు అనుభవించలేకపోతున్నావు. అన్ని దేవుడు చూస్తున్నాడు, అన్ని దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క హృదయం అనేది ఎప్పుడు సమీపముగా ఉంటుందో, నీ హృదయం అనేది దేవునికి ఎప్పుడు సమీపంగా ఉంటుందో, ఆ యేసుక్రీస్తు ప్రభువుకి ఎప్పుడు మొరపెడతావో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ దగ్గర నుంచి ఏది కోరుకోవట్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పరిస్థితులు మార్చాలి, నీ కుటుంబ పరిస్థితులు మార్చాలి, పాపం కొట్టివేయాలి, శాపమును కొట్టివేయాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. లోక సంబంధమైన కార్యక్రమాలలో ముందుకు వెళ్ళిపోతూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే నీవు మొదటిగా దేవుని రక్తంలో పరిపూర్ణంగా కడిగివేయబడాలి. నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి. నువ్వు ఎప్పుడు పరిపూర్ణతలోనికి వస్తావు అంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు. ఇది దేవుని వాక్కు. నీ జీవితం అంతా కూడా మార్చివేయాలని ఎదురు చూస్తున్నాను. ఆనాడు ఆదాము పాపము చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా దానిని బట్టి దేవుడు దుఃఖపడి స్వయంగా దేవుడే భూలోకానికి వచ్చి తన పాపమున
అందరూ కూడా తన నీ మీద ఉన్న శాపాన్ని అంతా కూడా, నీ మీద ఉన్న పాపాన్ని అంతా కూడా ఆయన మీద వేసుకొని మరణించి తిరిగి పునరుద్ధాన దినమున లేచినాడు, ఆదివారం దినమున. ఎందుకు? నీవు సంతోషంగా ఉండడం కోసం, ఎందుకో నీవు ఆనందంగా ఉండడం కోసం. ఒకటి నువ్వు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. నీవు గనుక దేవుని రక్తంలో కడిగి వేయబడితే నీ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. నీవు దేవుని రక్తంలో కడిగి వేయబడాలి. మొదటిగా నీ భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు రక్తంలో కడిగి వేయబడాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నీకు విడుదలనిస్తుంది. ఏ సమస్య నుంచి అయినా సరే యేసుక్రీస్తు రక్తము ద్వారానే నీకు విడుదల, విముక్తి నీకు కలుగుతుంది. ఇది దేవుని వాక్కు అంతే. హల్లెలూయా. అందుకే నీ జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉన్నది. నీ పరిస్థితి అంతా కూడా మార్చుకో. విడిచిపెట్టవలసిన అన్ని కూడా విడిచిపెట్టు. దేవుని వైపు చూడు. ఆయన రక్తంలో కడిగి వేయబడాలి. నువ్వు నీకు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నీ రక్తంలో నన్ను కడిగి అని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నన్ను నీ రక్తంలో కడిగివేయి. నా హృదయంలో నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, శాంతి లేదు. నాకు సమాధానాన్ని దయచేయి, సంతోషాన్ని దయచేయి అని ప్రార్థన చేసుకో. మారు మనసు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకో. నీ కుటుంబ పరిస్థితి మొత్తము కూడా మార్చివేస్తాడు ఆయన. ఎంతో మనుషులను పట్టుకొని ప్రాకులాడి చివరికి నిస్సహాయ స్థితిలో నీ జీవితం ఉన్నది. కానీ నీవు ఒక్కసారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు చూపిడా, నిన్ను గొప్పగా లేవనెత్తుతాడు. అద్వితీయ దేవుడాయన. ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నీ కృతజ్ఞతాస్తుతులు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడినారు. ఇంకా కూడా మీ రక్తంలో పరిపూర్ణతలోనికి ఎంతమంది అయితే రాలేదో వారిని పరిపూర్ణతలోనికి నడిపించండి. వారి హృదయాలని ప్రేరేపించండి. ఈ దైవ వర్తమానము ముఖ్యంగా అన్యుల నిమిత్తము మీరు ఈ దినం ప్రసంగిస్తున్నారు. రక్షింపబడని వారి గురించి మీరు ఈ దినం మాట్లాడినారు. ఎంతో మంది ప్రసంగము విని దైవ దీవెనలు పొందుకునే అటు కృపను అనుగ్రహించి సమస్తము మేలు నిమిత్తము చేపించమని, ఎంతమంది వర్తమానం విన్నారో వారి హృదయాలలో నిలిచి ఉండేలా ఉన్న కృపను అనుగ్రహించి సాతాను ఎత్తుకపోకుండా, సాతాను కట్ల నుండి విడుదల బిడ్డలు పొందుకునే అట్టి శక్తిని వారికి అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లుడుగా కానీ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానము
మీకు మీ కుటుంబాలకి కృప నుండి కృప, మహిమ నుండి మహిమ, పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి నడిపించి రాకడికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ లైవ్ చూస్తున్న వారు లైక్ చేసి, కామెంట్ చేసి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.